ఒకసారి ఆగండి. ఇదొక వింత ఆచారం. అంటే రాజీపేట, నక్కపల్లి మండలం రాజీపేటలో మత్స్యకార భక్తులు ఈ విధమైన ఆచారం, జాతర నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి తర్వాత వచ్చే అమావాస్య రోజు నూకతాత జాతర అని పిలుస్తూ ఉంటారు. గ్రామ అర్చకుడు నూకతాతగా భావించి వారిపై దాటుతూ వారి పాత స్పర్శ అంటే తొక్కుతూ ముందుకు వెళ్తారు. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ఆచారం కొనసాగుతున్నట్లుగా రాజీపేట గ్రామస్తులు తెలియజేశారు. ముఖ్యంగా గతంలో అంటే ఇప్పుడు టెక్నాలజీ రోజుల్లో సముద్రంపై వచ్చే సమస్యలు, తుఫాన్లు తెలియజేస్తున్నారు. కానీ నాటి కాలంలో అయితే మాత్రం నూకతాత వీరందరినీ కూడా ఒక మత్స్యకారుడైన నూకతాత అలర్ట్ చేసేవారట. రేపు సముద్రంపై సమస్యలు వచ్చేలా ఉన్నాయి, వర్షం వచ్చేలా ఉంది. ఇలా నూకతాత ఒక దేవుడిగా మారిపోయారు. ఆయన శివైక్యం చెందిన తర్వాత కూడా ఆయనకు ఒక ఆలయం నిర్మించారు. ఏడాదికి ఒకసారి ఆయన పేరుపై జాతర నిర్వహిస్తారు. ఈ విధంగా నీసు మాంసాలకు ఈరోజు దూరంగా ఉంటూ గ్రామస్తులంతా 7 కిలోమీటర్ల మేర పడుకుంటారు. గ్రామ అర్చకుడితో పాటు మరో 5 వారిపై నడుస్తూ ముందుకు వెళ్తారు.